ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వకి ఒక గ్లాస్కి వచ్చేసి గ్లాసున్నర వాటర్ పోసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం కళాయి తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేయాలి. కొంచెం అంటే మరి కొంచెం కాదండి, ఉప్మాకు తగ్గంత ఆయిల్ ఎలా కర్రీస్లో వేస్తామో అలా లైట్గా కొంచెం నెయ్యి అనేది చూపించిన విధంగా అయితే మీరు పోసుకోవాలి. నెయ్యి కొంచెం ఎర్రపడిన తర్వాత దానిలో తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. అడిషనల్గా కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్ ప్రకారం. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీంట్లో ప్రస్తుతానికి తాలింపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను. అవి బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న ఎర్ర గోధుమ రవ్వని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం తీసేసి ఇలా అయితే దానిలో కళాయిలో అయితే మనం వేసుకోవాలి. బాగా పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి వేసుకోండి. వేసుకుంటూ దాన్ని కలుపుకోవాలి ఒక చేత్తో. నేనైతే వీడియో తీస్తున్నా కాబట్టి కలపడం అయితే కుదరలేదు. మీరైతే దానిని అలా కలపకపోతే మనం చేసుకున్న వంటకం అనేది మాడిపోతుంది. సో జాగ్రత్తగా కలుపుకుంటూ దానిలో సాల్ట్ అనేది యాడ్ చేయాలండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా చూసుకున్న విధంగా వేడి ఉందో లేదో దానిని మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దానిలో పట్టికే బెల్లం లేకపోతే షుగర్ యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసుకొని తినాలండి. అంటే ఒడుగులు చేసిన పిల్లలకైతే పెడితే చాలా బలమైంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.